జై తెలంగాణ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అనేటటువంటి మాటలు మాట్లాడినారు. ఈ వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి, అహంకారానికి పరాకాష్ఠగా అనిపిస్తూ ఉన్నాయి. ఈ దేశ నిర్మాణంలో, అదేవిధంగా పరిశ్రమలు నెలకొల్పడంలో, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఇంజనీరింగ్ విద్యార్థుల పాత్ర చాలా కీలకంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు గుర్తించలేకపోవడం హాస్యాస్పదంగా ఉన్నది. ఈ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి విద్యాశాఖను కూడా తన దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి గారు పదే పదే విద్యాశాఖ పట్ల, విద్యార్థుల పట్ల అలసత్వం ప్రదర్శించడమే కాకుండా తన అసహనాన్ని కూడా ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు అనేటువంటి భావన తెలంగాణ రక్షణ సేన చెప్పదలుచుకున్నది. అట్లాగే మొత్తం విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, విద్యార్థులను, విద్యా వ్యవస్థను అపహాస్యం చేసేటట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఆయన విద్యార్థులకు, విద్యావంతులకు క్షమాపణ చెప్పాలని కూడా తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, అట్లాగే విద్యార్థులకు కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు, మీకు ఎందుకు అంత అసహనం కలుగుతోంది? మీరెందుకు అంత అభద్రతలో ఉంటున్నారు? ఎందుకు ఇట్లా అవాకులు చవాకులు పేలుతున్నారు అనేటటువంటి విషయాన్ని మేము అడగదలుచుకుంటా ఉన్నాం. 24,000 పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉంటే వాటిని ఎత్తేసి 4,000 పాఠశాలల్ని ఉంచాలని మీరు అనుకుంటున్నారు కదా. ఇదేనా మీకు ప్రాథమిక విద్య దగ్గర నుంచి విద్యా వ్యవస్థ పైన మీకున్నటువంటి ప్రేమ? అంటే ఈ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలని మీ కుట్ర మేము పసిగట్టినామని, విద్యార్థులు, విద్యార్థి లోకం పసిగట్టిందని, విద్యావంతులు పసిగట్టినారనే అసహనంతోనే కదా మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇవాళ విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకొని మొత్తంగా 2024లో ఎన్రోల్మెంట్ ఎక్కువైందని మీరే చెప్తారు. మళ్ళీ స్ట్రెంత్ లేదని స్కూళ్ళు మూసేస్తున్నామనేటటువంటి మాట మీరే మాట్లాడతారు. ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని మీరు నెరవేర్చరు. విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ను చెల్లించరు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఏమడిగినారు మిమ్మల్ని? 9 కోట్ల ఫీ రియంబర్స్ బకాయిలు మాకు చెల్లించాల్సి ఉందని అడిగినందుకేనా ఇంత అసహనం, ఇంత కోపం మీకు? ఏం ఫీ రియంబర్స్మెంట్ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మీ బాధ్యత కాదా? ప్రశ్నిస్తే, అడిగితే అవమానిస్తారా? చదువుకున్న వాడికి చదువు విలువ తెలుస్తుంది, అజ్ఞానులకు ఏం తెలుస్తుంది? ఈ అజ్ఞానపు అహంకార మాటలతో పాలన కొనసాగించలేరు రేవంత్ రెడ్డి గారు. విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలని, విద్యా వ్యవస్థ మరింత బలపడాలని, ఈ విద్యా వ్యవస్థ బలపడడం ద్వారా మాత్రమే సమాజ అభివృద్ధి సాధించబడుతుందని, విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ఎన్ని నివేదికలు మీకు అటు స్వచ్ఛంద సంస్థల దగ్గర నుంచి, బాధ్యత కలిగినటువంటి సామాజిక కార్యకర్తల దగ్గర నుంచి, ఎన్జిఓల దగ్గర నుంచి విద్యావేత్తలు ఎంతమంది మీకు ఇచ్చినారు? మీరు ఏ ఒక్కటన్నా వాటిని పరిశీలించినారా? పరిష్కరించడానికి ప్రయత్నం చేసినారా? పైగా విద్యార్థుల పట్ల మీ లోపల ఉన్నటువంటి అసహనాన్ని అవమానకరంగా మాట్లాడతారా? రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలనుకుంటున్నాడు, నిర్మూలించాలనుకుంటున్నాడు. కేవలం రియల్ ఎస్టేట్ రంగం ఒక్కటి మాత్రమే ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నది అనేటటువంటిది ఈ మధ్యకాలంలో ఆయన విద్య పైన మాట్లాడినటువంటి అంశాలను చూస్తే అర్థమవుతా ఉన్నది. విద్యార్థి లోకం ఇవాళ తాము చదువుకు తగినటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతూ ఉంటే, నోటిఫికేషన్లు వేయమని అడుగుతూ ఉంటే, నిరుద్యోగ సమస్య పరిష్కరించమని అడుగుతూ ఉంటే, తమకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించమని అడుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారి నోట వెంట ఇటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. తెలంగాణ రక్షణ సేన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను, ఈ అహంకారపూరితమైనటువంటి వైఖరిని తీవ్రంగా ఆక్షేపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే విద్యా వ్యవస్థలో మార్పులు చేయకపోగా కుదింపుల కోసం తాను చేస్తున్న ప్రయత్నం, ఉపాధ్యాయ సంఘాలు అడిగినటువంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోగా వాళ్లను భయపెట్టి బలవంతంగా లోబర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఆపకపోతే కవితమ్మ గారి నేతృత్వంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా తీవ్రమైనటువంటి ఆందోళన రూపాలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.
థ్యాంక్ యూ.